ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ఇవాళ గుమ్మనూరు నారాయణ ఉన్నారు. ఊరు పేరు ఇంటి పేరు పెట్టుకున్నారు, ఎందుకలా? ఎవరు వీళ్ళంటే గుమ్మనూరు జయరామ్ అనేవాళ్ళు, గుమ్మనూరు నారాయణ అనేవాళ్ళు. అది కాలక్రమేణా గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు జయరామ్ అనేది పేరు, ఊరి పేరు ఇంటి పేరుగా రావడం జరిగింది. మీరు ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జ్ కాదు, నామినేటెడ్ పోస్ట్ లేదు, మీ వెనకాల ఎందుకు 4 బండ్లు వెళ్తాయి? గుమ్మనూరు రాజకీయం అనేది ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి మొదలైందే. తగ్గేదే లేదు ఈ విషయంలో మాత్రం అని చెప్పి తిరగడమే. మీరు థ్రెట్ ఏమైనా ఉందా? మన నా మీద రేట్ ఏమంటే నేను సామాన్యమైన సాదా గుంటకల్లా పోతే బైక్ వేసుకుని తిరుగుతుంటా. అయితే గుమ్మనూరు జయరామన్నకి ముగ్గురు బ్రదర్లు, మీరు 4వ ఎలా బ్రదర్ అయినారు? నేను వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు నన్ను చేరుతున్నారు కాబట్టి, నేను వాళ్ళకు ఒక అన్నదమ్ముడుగా నన్ను భావిస్తారు కాబట్టి, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం పనిచేస్తున్నా, వాళ్ళ కోసం నేను తప్పిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి గుంటకలు వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం గుమ్మనూరు అనే పేరే వినిపించదు. గుమ్మనూరు అనేది ఆలూరు నియోజకవర్గంలో, దీన్ని ఎలా చూడొచ్చు? జిల్లా వేరు, నియోజకవర్గం వేరు, కానీ ఇక్కడ ఎంతమంది అయితే మాకు బంధువులు ఉన్నారో గుంటకల్లా అంతే మంది బంధువులు ఉన్నారు. అక్కడ గుమ్మనూరులో అడుగు పెట్టాలంటే మిమ్మల్ని కాదనే ఎవరు ముందుకు వెళ్ళారంట. నా ఇల్లు దాటిన తర్వాతే చెడైనా మంచైనా నా ఊళ్ళో పోవాలి. ప్యాకెట్ కూడా అడిచారని చెప్పి అంటున్నారు. గతంలో ఏఎస్పీ కూడా దాడులు జరిగాయి. నేను ఆ రోజు మా అన్న మంత్రి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ జరిగింది అనేది వాస్తవమే, నేనేం కాదన్నా. మీరు ఫ్యాక్షన్ కూడా ఇక్కడ కూడా నడిపిస్తున్నారు. జయరామన్న మంత్రి అయిన తర్వాత మర్డర్ జరిగిందా? ఆ రోజు చేయకోకుంది, జయరామన్న మంత్రిగా ఉన్నప్పుడు చేయకోకుంది గుమ్మనూరు నారాయణ. ఈ రోజు గుంటకల్కి ఎమ్మెల్యే జయరామన్న అయిన తర్వాత ఎట్లా చేస్తాడని చెప్పి అనుకుంటారు ఈ ప్రజలంతా. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఆలూరు నియోజక ప్రజలు గుమ్మనూరు నారాయణ చాలా డేంజర్. అదే ఈ రోజు నాకు రాజకీయంగా వెనుకబడడానికి నీకు కారణం అనుకున్నాను అంతే. భయం అనేది నాకు లేదని ఈ రోజు మీడియా ముందు నేను సమన్వయంగా చెప్తాను. నాకు అర్థం అసలు నేను ఎవరికి భయపడినా. అయితే మీరు టీడీపీ పార్టీకి వెళ్ళారు, ఇక్కడ వీరభద్రగౌడ్ కూడా టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరి మీరు గట్టిగా ఎందుకు ఎమ్మెల్యే చేయలేకపోయినారు? 2000 ఓట్లతోనే పోయిండేది, పెద్ద మెజార్టీగాని కాదు అయింది. 40,000 ఓట్లు తగ్గించినాం, తెలుసే కదా. 40,000తో జయరామన్న గెలిచినాడు. అదే వైఎస్ఆర్సీపీలో 40,000తో గెలిచినాడు కదా విపక్ష. ఇప్పుడు టీడీపీ పార్టీలో 3 వర్గాలు, ఒకటి గుమ్మనూరు వర్గము, వైకుంఠం వర్గము, వీరభద్రగౌడ్ వర్గం. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇన్ఛార్జ్ కోసం నాదాలు ఆడుతున్నారు 2 వర్గాలు. మీరు కూడా ఏమైనా ఇన్ఛార్జ్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ఒక బోయ కమ్యూనిటీకి ఇస్తేనే 100% విన్ అవుతుందని చెప్పి నేను చెప్పగలను. వైసీపీ పోయిన కార్యకర్తల్ని మీరు టీడీపీలోకి ఎలా మలుచుకుంటారు? మీ మీద అభిమానంతో వస్తారో రాదా? మా కుటుంబ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఇప్పుడు వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు. మరి నెక్స్ట్ ఇక్కడ ఒక చరిత్ర సృష్టిస్తాం. తెలుగుదేశం జెండా 30 సంవత్సరాలు ఎవరు నాట్లే, గుమ్మనూరు ఫ్యామిలీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా 2029. అంటే గుమ్మనూరు జయరామన్నతో తోడు కాకుండా మీరు కూడా సొంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఈరోజు మీ సుమన్ టీవీ తరఫున చెప్తున్నా, గుమ్మనూరు జయరాము, గుమ్మనూరు నారాయణ అంటే దేహాలు వేరైతావు కానీ ప్రాణం మాత్రం ఒకటే. కానీ ఒక జయరామన్కి తమ్ముడుగానే మిగిలిపోయినాడు అనేది బాధ నాకు అంతే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనతో పాటు ఇవాళ ముఖ్య అతిథి ఉన్నాడు, మాజీ మంత్రి, ప్రస్తుత గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తమ్ముడు గుమ్మనూరు నారాయణ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఊరి పేరు ఇంటి పేరు పెట్టుకున్నారు, ఎందుకు అలాగా? మాకు ఇంటి పేరు అనేది నాదొచ్చి పచ్చారపల్లి, అన్నదొచ్చి పెంచిలపాడు, గుమ్మనూరు జయరామ్ అనేవాళ్ళు. అంటే రాంగా జయరామ్ అని నన్నైతే ముందు గుమ్మనూరు జయరామ్ అనే విధంగా ఊరి పేరు మాకు ఇంటి పేరుగా అయింది. ఈరోజు ఆ పేరు మాకు కావడం, అంటే ఈ ఊర్లో పుట్టడం వల్ల ఆ పేరు రావడం వల్ల మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. అంటే ఊర్లో చాలా మటుకు ఎవరింటి పేరు వాళ్ళు పెట్టుకుంటారు, మీరే ఎందుకు గుమ్మనూరు అని చెప్పి ఇంటి పేరు పెట్టుకున్నారు? ఏమో మాకు అంటే కొన్ని విలేజ్లు పోయినప్పుడు ఎవరు వీళ్ళంటే గుమ్మనూరు జయరామ్ అనేవాళ్ళు, గుమ్మనూరు నారాయణ అనేవాళ్ళు. అది కాలక్రమేణా గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు జయరామ్ అనేది పేరు, ఊరి పేరు ఇంటి పేరుగా రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు, ఇన్ఛార్జ్ కాదు, నామినేటెడ్ పోస్ట్ లేదు, మీ వెనకాల ఎందుకు 4 బండ్లు వెళ్తాయి? అంటే ఈ రోజుతో వచ్చింది కాదు అది. గుమ్మనూరు రాజకీయం అనేది ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి మొదలైందే. ఆ రోజుకైనా నా వెనక 5 బండ్లు ఉండాల్సింది, ఈ రోజుకైనా 5 బండ్లు తగ్గేదే లేదు ఈ విషయంలో మాత్రం అని చెప్పి తిరగడమే. ఇప్పుడు చెప్పేదా, నా ఇంటికి నేనే రాజు అన్నట్లా ఇవి చెప్తాను కదా. ఏదైనా కానీ నేను ఆ విషయాల్లో తగ్గేదే లేదు. నాకుండే క్యాటర్ ఉంది కాబట్టి, నా క్యాటర్ బలంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదు కదా. లేకున్నా ఉన్నట్టే అంతే. పదవి అనేది కాదు ముఖ్యం, పార్టీ కోసము మనుషుల కోసం పనిచేసినాం అనేది ముఖ్యం మనకి. నేను చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ అని నమ్మినా ఆ పార్టీ కోసం ఎంత దోవైనా పనిచేస్తా. వెహికల్ పెట్టుకోవడం కారణం ఏమన్నా మీ మీద థ్రెట్ ఏమైనా ఉందా? ఏమన్నా నా మీద థ్రెట్ ఏమన్నా? నేను సామాన్యమైన సాదా సీదా గుంటకల్లా పోతే బైక్ వేసుకుని తిరుగుతుంటా.
ఇప్పుడు యాటకన్నా ఆలూరుకి వస్తేనే కొంత వెహికల్ వేసుకుని బాగా హంగామా హార్బాటంతో వస్తుంటాను. అంటే ఇప్పుడు ఆ రోజు మా అన్న అట్లే తిరిగేవాడు, ఈ రోజు నేను అట్లే తిరుగుతాను. తగ్గేది లేదంటారు, అసలు తగ్గేది ఏదేలే ఆ విషయంలో మాత్రం, అసలు తగ్గేది లేదంటారు, ఆ విషయంలో తగ్గేదిలే. అయితే మీరు గుమ్మనూరు జయరాం బ్రదర్ అంటున్నారు. అయితే గుమ్మనూరు జయరాం అన్నకి ముగ్గురు బ్రదర్లు, మీరు 4వ. ఎలా బ్రదర్ అయినారు మీరు? అంటే నేను వాళ్ళ చిన్నాయన కొడుకు అవుతాను. నేను ఆడపిల్ల దిక్కుంటే బంధువులు మేము. మా సొంత ఊరు వచ్చి పచ్చారపల్లి హాలరి మండలము, అన్న వాళ్ళది వచ్చి గుమ్మనూరు. అంటే మా అవ్వది గుమ్మనూరు పుట్టినీళ్ళు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల నేను వాళ్ళకి ఆడపిల్ల తరపున అన్నదమ్ముడు. గుమ్మనూరు జయరాం అన్న చాలా సందర్భాల్లో కూడా నాకు 3 తమ్ముళ్ళు కాదు 4 తమ్ముళ్ళు అని చెప్తారు. అంటే ప్రత్యేకంగా మీ మీద కూడా ఎందుకు అంత అభిమానం పెంచుకున్నాడు? నేను కూడా అప్పటికి ఇప్పుడు కనుకుంటూ వచ్చేది, నేను ఉండేది మా నాన్నకు ఒక్క కొడుకైనా కానీ నేను వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు నన్ను చేర్చుకున్నారు కాబట్టి, నేను వాళ్ళకు ఒక అన్నదమ్ముడుగా నన్ను భావిస్తారు కాబట్టి, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం పనిచేస్తున్నా, వాళ్ళ కోసమే నేను తప్పిస్తూనే ఉంటాను. ఓకే. అయితే ఇప్పుడు ఇదే గుమ్మనూరు జయరాం అన్న మీ బ్రదర్ అని అంటున్నారు కదా, ఆయన కోసం ఎన్ని త్యాగాలు చేశారు? ఎందుకు జెడ్పీటీసీ కూడా త్యాగం చేశారంట, ఎందుకలా? అంటే జెడ్పీటీసీ విషయం అంటే జయరాం అన్న నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇర్ఫాక్షి వచ్చి, ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఇర్ఫాక్షి వచ్చి నేను నామినేషన్ కూడా వేసిన. ఇర్ఫాక్షి వచ్చి మామ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్ అయినావంటే మీ కుటుంబ సభ్యుడే కదా నారాయణ, మీరు కానీ నారాయణగా 10లో ఉన్నట్లే కదా, మీరు ఎప్పుడన్నా ఏదైనా పోస్ట్ ఇచ్చుకోవచ్చు, నాకు అవకాశం అని చెప్పి అడగడం కూడా జరిగింది. అడిగినప్పుడు జయరామన్న పిలిచి, ఏ రామడి ఇర్పాచి అడుగుతున్నాడు ఏమంటావంటే, నీ నిర్ణయం ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకోనా, నీ మాట నేను కాదనంటే నువ్వు అట్లయితే నువ్వు వాపసు తీసుకో, ఇర్పాచికి ఇచ్చేస్తామని ఆ మాట కట్టబడి నేను పోయి వాపసు తీసుకోవడం జరిగింది. ఇర్పాచి ఏకాగ్రయంగా కావడం కూడా జరిగింది. ఒకవేళ మీరు జెడ్పీటీసీగా పోటీ చేసింటే ఎలాగుండేది? జెడ్పీటీసీగా పోటీ చేసింటే ఇంకా నాకు కానీ ఒక రాజకీయంగా నేను కానీ ఒక ఇదిగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు కానీ ఒక జయరామన్కి తమ్ముడుగానే మిగిలిపోయినాడు అనేది బాధ నాకు అంతే. అంటే ఇప్పుడు జెడ్పీటీసీగా మీరు త్యాగం చేసినాక ఎవరైతే విరూపాక్ష ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యే అయ్యాడు. అంటే మీరు కూడా జెడ్పీటీసీగా ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అవుతుంటని చెప్పేసి ఒక ఆశ అయితే ఉంటుండే కదా మీకు? అంటే నాకు అంత పెద్ద ఆశయం లేదు, మా అన్న ఉండడు చాలు అనుకునే ఉండి. అంటే ఇప్పుడు అయినాడు కదా, మీరు త్యాగం చేస్తేనే కదా జెడ్పీటీసీ అలాగే ఎమ్మెల్యే అయినాడు కదా. ఆయనకు అవకాశం వచ్చింది, అదృష్టం తట్టింది ఆయన్ని. అంటే ఎందువల్ల వచ్చిందంటారు? అంటే జయరామ్ మీ భేదం పెట్టుకున్నందుకే పక్క పోయినారని చెప్పి చెప్తున్నారు. అవన్నీ ఏమిలే, అవంతా ఒక ఇప్పుడు బయటకు చూపించుకునే కోటి అది, కానీ దానిదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కొంతమంది బడా నాయకులు ఆడించడం వల్ల జయరామ్ అన్న ఆలూరులో ఉంటే ఇప్పటికే సీనియర్ అయినాడు. ఆయన మడి 3వ తూరు పోటీ చేస్తే ఇక్కడ కర్నూలు జిల్లాలోనే సీనియర్ నాయకుడు అవుతాడు గుమ్మనూరు జయరామ్ అన్నని. బోయ కమ్యూనిటీ కాబట్టి ఏది వచ్చినా 5 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించినాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ జయరామ్కే మంత్రి పదవి వస్తుంది కాబట్టి మనకి అవకాశాలు ఉండవని జయరామ్ అన్నని ఎంపీకి పంపిస్తే ఒక ఇరపాచిని తీసుకొని వస్తే ఎమ్మెల్యేగా ఈయన జూనియర్ అవుతాడు, మనకు చెప్పిన మాట వింటాడు, మనకి మంత్రి పదవులు వస్తాయి మిగతా ఎమ్మెల్యేలకి అనే ఉద్దేశం మనసులో పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని ఎంపీకి పోవాలని చూడడం జరిగింది. దానికోసమే పార్టీ మారారంటారా? అంటే ఎంపీకి పోవడం జరిగింది, కానీ ఎంపీకి పోయేటప్పుడు కానీ ఒక మాట అన్నాడు జయరామ్ అన్న, నేను ఎంపీకి పోతాను, నా కొడుక్కని ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్ ఆలూరు అన్నాడు. లేదు నువ్వు ఎంపీకే పో అన్నారు. ఎంపీకే పో అని చెప్పడం జరిగింది. ఆయన ఉండి నేను అట్లయితే నేను పోలేను, నియోజకవర్గంలో నా మీద ఆశలు పెట్టుకొని ప్రాణం పెట్టుకొని చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళు వదిలిపెట్టి పోలేనని చెప్పి ఉద్దేశంతో ఆయన సైలెంట్గా ఉన్నాడు 3 నెలలు. మా నియోజకవర్గం వదిలిపెట్టిపోకపోతే ఇప్పుడు మీరు నియోజకవర్గం వదిలిపెట్టి మళ్ళీ పక్కన జిల్లాకి వెళ్ళి గుంటకల్గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆ రోజుల్లో మేము అడిగినాం కదా, అడిగిన తర్వాత రాయదుర్గం కూడా అడిగినాడు అన్న, రాయదుర్గం కానీ రాయదుర్గం పోతానన్నాడు. కానీ లేదు మీరు ఎంపీకే పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంపీకి పంపేయాలనే ఉద్దేశం వాళ్ళు మనసులో పెట్టుకొని నువ్వు ఎంపీకి అయితే పో లేకపోతే లేదన్నారు. నేను ఎంపీకి పోయి నేను అక్కడ జిల్లా పోయి తిరగాలంటే నాతో కాదు, ఓన్లీ నా నియోజకవర్గాన్ని ఉండాలనుకుంటే నేను నియోజకవర్గ ప్రజలతో అండగా ఉండాలనుకున్నాను అనే ఉద్దేశంతో అన్నాడన్న. కానీ లేదు నువ్వు ఎంపీకే పో అన్నాడు. ఎంపీకి పోయి నేను ఢిల్లీ లెవెల్లో చేసేది ఏం లేదు. నేను ఇప్పుడు రాష్ట్ర లెవెల్లోనైతే నా ప్రజలకైనా కానీ నా కులానికైతే అన్ని వాటికి మనం బాగా చేయగలమనే ఉద్దేశంతో ఆయన అడగడం తప్పేం లేదు కదా. అంటే ఇప్పుడు ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి గుంటకల్ వెళ్తున్నారు, ఇక్కడ మొత్తం గుమ్మనూరు అనే పేరే వినిపించలేదు, గుమ్మనూరు అనేది ఆలూరు నియోజకవర్గంలో, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అది ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని ఆదరించింటే ఈరోజు మేము తాలూకాని కాసుకొని ఉండేవాళ్ళే. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళకి వచ్చి జయరాం పక్క నియోజకవర్గమే కాబట్టి మాకు గుంటకల్లో గుమ్మనూరు ఎట్లుంటుందంటే గుమ్మనూరు గుంటకల్ అనేది ఒకటే, జిల్లా వేరు నియోజకవర్గం వేరు, కానీ ఇక్కడ ఎంతమంది అయితే మాకు బంధువులు ఉన్నారో గుంటకల్లో అంతమంది బంధువులు ఉన్నారు అక్కడ.
అక్కడ అంటే మాకు అంటే జిల్లాలు వేరైనాయి, కానీ మావన్నీ ఇప్పుడు ఉండే ఆస్తులు అయితేనేముంది, మేము అక్కడ బంధువుల వాళ్ళు అయితేనేముంది గుంటకల్లోనే ఎక్కువ మాకు ఉండేది. అంటే 2 నియోజకవర్గాలకి దగ్గర ఉంటామనే ఉద్దేశంతో గుంటకల్ పోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీ కార్యాచరణ ఏంది? ఇప్పుడు గుత్తి ఇన్ఛార్జ్ నుండి మళ్ళీ పక్కకు వచ్చారు, ఇప్పుడు ఆరూరులో ఉన్నారు. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? అంటే గుత్తి ఇన్ఛార్జ్ నుంచి నేను పక్కకు రావడానికి ఒకటే కారణం, అది జయరామన్నని ఆలూరు నియోజకవర్గంలో ఉన్న జయరామన్నకి సంబంధించిన గుమ్మనూరు ఫ్యామిలీకి సంబంధించిన క్యాడర్ అంతా అన్న మీరందరూ గుంటకల్కి వెళ్ళిపోయినారు కాబట్టి మమ్మల్ని పట్టించుకునే నాదుడే కొరవైనాడు. అందువల్ల మీ కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడైనా మీరు ఆలూరు నియోజకవర్గంలో ఉండాలని ప్రతి ఒక్కరు పట్టుబట్టడంతో నాకు జయరామన్న కూర్చోపెట్టుకుని ఒకటే మాట చెప్పినాడు, ఏం చేస్తాం నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్పు, ఇట్లా ఎట్లా అంటే అన్న మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టబడి ఉంటాను అన్న. అంటే మన ఆలూరు నియోజకవర్గంలో కూడా మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అండదండలుగా మనం ఉండాలి కాబట్టి నువ్వు ఆలూరు నియోజకవర్గంలో మన అనే వాళ్ళకి అందరికీ నువ్వు అండగా ఉండే విధంగా నువ్వు ఉండు, నీ వెనక నేను ఉంటానని చెప్పడం వల్ల నేను గుత్తి నుంచి నేను రావడం జరిగింది. జయరామన్న చేసే బర్త్డే మీరు ఫిల్ప్ చేస్తారంటారా ఆలూరులో? అంటే ఏమో కానీ చాలా మంది అంటుంటారు రామ లక్ష్మణుల భరతుడు వాళ్ళైతే ఒక ఆంజనేయుడు మాత్రమే నేను అనుకుంటాను ఎప్పుడు వాళ్ళకి. అయితే మీరు ఎప్పుడు గుమ్మనూరులోనే ఉంటున్నారు, ఆలూరు టౌన్లో ఎప్పుడు మీరు అడుగు పెడుతున్నారు? ఆలూరు టౌన్లో అడుగుపెట్టేది నియోజకవర్గంలో అంతా ఒకటే కాబట్టి ఇంకా గుమ్మనూరు నుంచే నా రాజకీయ ప్రస్తావన అయినా నేను ఏ విషయం కానీ ఇక్కడ నుంచి నేను పోవాలనేది, నా ఊరిని వదిలిపెట్టుకోవాలనే ఉద్దేశం నాకు లేదు, ఇప్పట్లో లేదు, ఎప్పటికీ రాదు ఇది. అయితే మీరు గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అధికారం ఉంది, అధికారంలో చాలా మీ బ్రదర్ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అనేక అంటే గుమ్మనూరులో అడుగు పెట్టాలంటే మిమ్మల్ని కాదనే ఎవరు ముందుకు వెళ్ళారంట, దీన్ని ఎలా చూడొచ్చు? అదంతే అపోవాళ్ళు అంతే, ఎంతోమంది వస్తుంటారో ఈ పోతుంటారు. ఊర్లో మీ ఇంటి తర్వాతనే ఇల్లులు వస్తాయంట. మా ఊరికంటూ నేను ఒక కాపలాదారుడు అనుకొని ఒక ఏమైనా అనుకున్నా కానీ నా ఊరికి నేనే ఒక కాపలాదారునిగా ఉంటూ నా ఊర్లో ఉండే ప్రజలు నన్ను ఆదరిస్తారు కాబట్టి నా ఊర్లో ఉండే ప్రజలందరికీ నేను ఒక సెక్యూరిటీ గార్డ్ అని అనుకుని ఈ ఊరికి, లేకపోతే నన్ను ఒక నాయకునిగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నా ఊరి కోసం నేను నా ఇల్లు దాటిన తర్వాతే చెడైనా మంచైనా నా ఊర్లోకి పోవాలా. అంటే ఇదే ఇట్లా సెక్యూరిటీ అని చెప్పుకుంటా ప్యాకెట్ కూడా ఆడిచ్చారని చెప్పి అంటున్నారు. గతంలో ఏఎస్పీ కూడా దాడులు జరిగినాయి. అది ఇంతకు ముందు 2022లో జరిగింది, అది 2022లో జరిగింది. నా ప్రమేయం దాంట్లో ఏం లేదు. ఆ రోజు కూడా నేను ఏమంటే ఇక్కడ కర్ణాటక బార్డు వంక దాటిన తర్వాత కర్ణాటక బార్డు ఉంది మన ఊరు అవతల, అక్కడ కొంతమంది వచ్చి మనకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది వచ్చి అక్కడ ఒక డెన్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ జరిగింది అనేది వాస్తవమే, నేనేం కాదన్నో జరిగింది వాస్తవం. ఆ రోజు రైడ్ చేసేకి వచ్చినప్పుడు వాళ్ళు మాస్క్లు వేసుకొని వచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళ కాదనే ఉద్దేశంతో మన వాళ్ళు పోయి వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు అయిన తర్వాత అంత సరెండర్ అయిపోయి ఆ రోజు నేను కూడా వాళ్ళని ఇడిపించకపోయినప్పుడు నా పేరు కూడా మెన్షన్ చేసినారు, మీరు కూడా ఉన్నారు దాంట్లో ప్రమేయం ఉంది అని, నా పేరు కానీ ప్రమేయం ఉందని చెప్పి చేసినారు. కానీ నేను ఆ రోజు మా అన్న మంత్రి ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి నేను నా పేరు తీసేపించుకోలేదే. వాళ్ళు అధికారులు ఏ1గా నా పేరు పెట్టినారు కాబట్టి నేను ఖచ్చితంగా ఏ1గానే పోయినా. నేనేం ఎక్కడ నా ప్రమేయం ఉందా లేదనేది అందరికీ తెలుసు ఇక్కడ. కానీ నేను ఏ1గా పెట్టినారు కాబట్టి నేను కూడా జయరామన్నని అడిగి నేను తీసేపించుకోవచ్చు, పేరు తీసేయాలి అనుకుంటే. జయరామన్నతో నేర్చుకుంది నేను ఒకటే, నేను తప్పు చేసినా తప్పు చేయకోకుండా కానీ చెడ్డ పేరు రాకూడదు అన్నకి. ఆ విధంగా ఆ రోజు జయరామన్న మీద కానీ పేకాట మంత్రి అన్నారు. పేకాట మంత్రి అంటే జయరామన్న ఉండేది ఆలూరులో, నారాయణ ఉండేది గుమ్మనూరులో. నేను ఎక్కడ కంట్రాక్ట్లు అవి ఇవి చేసుకుంటా వాళ్ళతో వీళ్ళతో పనులు చేసుకుంటూ ఉంటాను. కానీ అది ఆట జరిగింది అదంతా మన కర్ణాటక బాటి సమీపంలో జరిగింది ఇక్కడ. కానీ ఆ రోజు కొత్త వ్యక్తులు వచ్చిన గలాట జరుగుతుంటే నేను పోవడం నిజమాటికి పోయినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ నా ఫోటో రావడము, నన్ను ముద్దాయిగా చేర్చడము, నేను 28 రోజులు లోపల ఉండి రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు హత్యలో మీ ప్రమేయం ఉందని చెప్పేసి మీ మీద కేసు కూడా పెట్టారు, దీన్ని ఎలా చూడొచ్చు? మీరు ఫ్యాక్షన్ కూడా ఇక్కడ కూడా నడిపిస్తున్నారా? అంటే ఇప్పుడు జయరామన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా 6 మండలాల్లో ఫ్యాక్షన్ అనేది ఎక్కడన్నా ఉందే? అంతకుముందు ఆలేరు మండలం ఫ్యాక్షన్, మరి దేవనకొండ మండలంలో ఫ్యాక్షన్, చిప్పగిరి మండలంలో ఫ్యాక్షన్, ఆలేరు మండలంలో ఒక గుళ్ళోన 2 కులాలు కలిసి ఎంతోమందిని చంపుకుంటారు. దేవనకొండలో బోయ కమ్యూనిటీలో ఒకరికొకరు చంపుకుంటారు. చిప్పగిరి మండలంలో వైకుంఠ శ్రీరాముల దంపతులు హత్య జరిగింది.
అంతకుముందు జయరామన్న ప్రత్యక్ష రాజకీయాలకు రాకుండా ముందు. జయరామన్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క మర్డర్ జరిగిందా? లేదు కదా. జయరామన్న మంత్రి అయిన తర్వాత మర్డర్ జరిగిందా? ఆ రోజు చేయకోకుంది, జయరామన్న మంత్రిగా ఉన్నప్పుడు చేయకోకుంది గుమ్మనూరు నారాయణ ఈరోజు గుంటకల్కి ఎమ్మెల్యే జయరామన్న అయిన తర్వాత ఎట్లా చేస్తాడని చెప్పి అనుకుంటారు ఈ ప్రజలంతా. మరి మీరు ముద్దాగా చేర్చారు కదా మిమ్మల్ని. ఈరోజు నేను చెప్తా, చనిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణ కుటుంబానికి తెలుసు, ఆ గుంటకల్ నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు నారాయణ ప్రమేయం ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదనేది. కానీ రాజకీయంగా ఒక బోయ కమ్యూనిటీలో ఎదుగుతాడనే ఉద్దేశంతో నా పైన ఇట్లా వంటి కూరుపుటంలో జరిగింటాయి. అంతేగాని అది ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి ఆ ప్రస్తావన న్యాయస్థానం మీద తీసుకుంటుంది, న్యాయస్థానానికి వదిలేస్తాను. కానీ మంత్రిగా ఉన్నప్పుడు చేయకోకుండా ఇప్పుడు చేస్తానంటే ఎవరు నమ్మరు, నమ్మే దిశలో లేరు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కానీ తెలుసు నారాయణ ప్రమేయం ఉందా లేదనేది. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఆలూరు నియోజకవర్గ ప్రజలు గుమ్మనూరు నారాయణ చాలా డేంజరు అంటే ఎత్తున్న జయరామన్న వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఎంబడున్నా కానీ నారాయణ చేసే రాజకీయం వేరు అని అంటున్నారు. ఏం రాజకీయం చేస్తారు మీరు? అన్నా నా రాజకీయం అంటే భయము ఉంటుందంటే నేను ఏదైనా కష్టాల్లో ఉన్నానంటే ఏ టయానికైనా ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నాడంటే వాడు ఎవడో వస్తాడని నేను చెప్పును, నేనే పోతాను వాటికి. అంటే మంచి అనేది ఉంది అప్పాడంటే నేను పోతా. దుర్మార్గుడైన ఉన్నాడంటే నేను సపోర్ట్ చేయను, నేను అట్లా ఓనికి మాత్రం నేను మాట్లాడతాను, భయపడిస్తా, చేస్తా. అంతేగాని మంచికి నేను ఎప్పుడైనా కానీ నేను దువ్వే. మంచి వ్యక్తులు ఉన్నారంటే ఆ వ్యక్తులకు నేను సహాయం చేస్తాను, కానీ నేను వాళ్ళకి ఎటువంటి హాని కలిగించేవాడు కాదు. అంటే నేను ఏదైనా ముక్కుసూటిగా పోతాను. అదే ఈరోజు నాకు రాజకీయంగా వెనుకబడడానికి నేను కారణం అనుకున్నాను అంతే. అంటే ఎదిరించడం కానీ భయం అనేది నాకు లేదని ఈరోజు మీడియా ముందర నేను సమన్వయంగా చెప్తాను. ఎందుకు భయపడాలన్నా? మా నాయన సంపాదించిన ఆస్తి నేను సంపాదించుకున్న ఆస్తే కానీ మందిని కొట్టిన ఆస్తి కాదు కదా నేను భయపడి పనిచేసేకి. నా కూడా నేను తినేటప్పుడు ఒకరిని భయపడాల్సిన అవసరం లేదు కదా. నేను నిజాయితీగా ఉంటా, నా నిజాయితీకి అడ్డం వస్తే భయపడిస్తారు అంతేగా. నా నిజాయితీకి అడ్డం వస్తే ఏముంది? నా బతుకు నేను బతికేటప్పుడు నాకెందుకు అడ్డం రావాలా? నాకు అడ్డం వస్తే నేను ఎవరికి భయపడినా, ముక్కు సీటుకన్నా పోతా. ఏ వ్యక్తితో పని చేసినా ఆ వ్యక్తి కోసం పనిచేస్తాను, కానీ లోకాపాయితిగా వేరే వ్యక్తికి నేను పనిచేయను. ఓకే, ఆలూరు నియోజకవర్గం విషయం వస్తే, ఆలూరు నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నప్పుడు మొత్తం మీ క్యాటర్ అంతా వైసీపీలో ఉంది. ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో మీరు వర్క్ చేసేకి ముందుకొచ్చారు. ఆ వైసీపీ పోయిన కార్యకర్తల్ని మీరు టీడీపీలోకి ఎలా మలుచుకుంటారు? మీ మీద అభిమానంతో వస్తారా రారా? మా కుటుంబం మీద ప్రేమతో చాలా మంది ఉన్నారు. ఇది కూడా కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది. మా కుటుంబ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఇప్పుడు వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక చరిత్ర సృష్టిస్తాం. తెలుగుదేశం జెండా 30 సంవత్సరాలు ఎవరు నాట్లే, గుమ్మనూరు ఫ్యామిలీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా 2029కి. మీ కుటుంబ సభ్యులు అంటే విరూపాక్షి కూడా మీ కుటుంబ సభ్యుడు అనుకోవచ్చా? ఈ విరూపాక్షి మా కుటుంబ సభ్యుడు ఎట్లయితాడు? మమ్మల్ని తొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది బ్రదర్స్ అంతా కలిసి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. మీరే త్యాగం చేసింది కూడా అంటే మేము త్యాగం చేసింది అంటే జెడ్పీటీసీ నేను త్యాగం చేసిన ఎమ్మెల్యే అయినాడు. నేను చెప్పేదా ఇప్పుడు వ్యక్తిని నమ్ముతాను నేను, ఆ వ్యక్తి నమ్మక ద్రోహుడు అవుతాడని చెప్పి నేను ఎట్లా అనుకుంటాను? అంటే కేవలం మీతో విభేదాల వల్లనే గుమ్మనూరు జయరామన్నతో విభేదం పెరిగిందని అనుకోవచ్చా? అంటే ఆయనకి అంత విభేదాలు పెట్టుకునే అంత మత ఏం లేదు. ఆయనని ఒక వ్యక్తిని కొంతమంది వ్యక్తులు వాడుకున్నారంటే ఆయన్ని. విరూపాక్షి ఉంటే జూనియర్, జయరామ్ ఉంటే సీనియర్ని ఎంపీకి పంపిస్తే జూనియర్ని ఎమ్మెల్యే పెట్టుకుంటే మందే హవా జరుగుతుంది జిల్లాలో అని చెప్పి ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది. కానీ ఆయనకే మాకేం విభేదాలు ఉన్నాయి. మరి అధిష్టానము మిమ్మల్ని పక్క పెట్టి విరూపాక్షి నన్ను ఎందుకు టికెట్ ఇచ్చినారు? మరి ఎవరైతేనే ముందే ఆలూరు నియోజకవర్గంలో బోయోళ్ళు ఉండాలి కదా ఎమ్మెల్యేగా. అదే బోయోడు విరూపాక్షి ఉన్నాడు కదా. జయరామ్ సపోర్ట్ చేయొచ్చు కదా. మరి ఎవరు మీరు సపోర్ట్ చేయొచ్చు కదా. అంటే మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనుకున్నాం కదా, ఎంపీ కావాలనుకోలేదు కదా. మేము మమ్మల్ని సీనియర్ని పక్కన పెట్టి జూనియర్ని తీసుకున్నాం. మేము ఎట్లా పనిచేస్తాం? మీ వల్ల అండి, మీకు అన్నారు కదా ఇప్పుడే. అంటే ఇప్పుడు మాకు అంటే మేము పని చేయకుంటే కదా నువ్వు మాకు ఇక్కుపోవడానికి టికెట్. 2 తూర్లు ఎమ్మెల్యే అయినాడు, 5 సంవత్సరాలు మినిస్టర్ మీరే ఇచ్చినారు కదా. మరి 2014లో మాకు ఎన్ని కోట్లు ఇస్తామన్నా మేము పార్టీలు మారలేదే. ఏ వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తితోనే పనిచేస్తాం మేము. అందుకోసము మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి
మేము తప్పుకోవడం జరిగింది అంతే. అంటే ఎవరు టికెట్ ఏది కోరుకుంటే అది ఇస్తేనే ఆ పార్టీలో ఉంటారా? అట్లేమేం లేదే. అంటే మా బలం అనేది తెలుసు కాబట్టి మా కమ్యూనిటీ బేస్ అయితేనేముంది, బీసీ ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దినాడు కాబట్టి ఈరోజు ఆలూరు నియోజకవర్గాన్ని ఒక ఇరపాక్ష ఎమ్మెల్యే అయినాడు. కానీ అక్కడ పార్టీని చూసి వ్యక్తిని చూసి వేసింది కాదు ఓట్లిడ, ఓన్లీ బీసీ. ఆ బీసీ అనే ఇత్తనం వేసింది ఎవరు? ఒక గుమ్మనూరు జయరాం. అందువల్లే ఒక వాల్మీకి కుటుంబానికి సంబంధించిన ఇరుపక్ష కాదు, ఏ వ్యక్తి నిలబడినా ఇక్కడ ఏ పార్టీలో నిలబడినా ఆ వ్యక్తి గెలుస్తాడని చెప్పి ఈరోజు ఘంటాముఖంగా చెప్తాను నేను. అయితే మరి టీడీపీ పార్టీకి వెళ్ళారు, ఇక్కడ వీరభద్రగౌడ్ కూడా టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరి మీరు గట్టిగా ఎందుకు ఎమ్మెల్యే చేయలేకపోయినారు? అంటే ఇప్పుడు కూడా కులమే అంటారా, మీది చెల్లలేదంటారా? గుమ్మనూరు బ్రాండ్ చెల్లలేదా ఆలూరులో? గుమ్మనూరు బ్రాండ్ చెల్లింది అనేది కాదు, మాకు అతి కొద్ది రోజుల్లోనే మాకు గుంటకల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేమంతా అక్కడ పోయి పని చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం మేము కష్టపడలేకపోయినాం. కొన్ని బాధ్యతలు అనేది జయరాం అన్నకి అధిష్టానం కూడా జయరాం ఒక పార అక్కడ చూసుకో అని చెప్పింటే ఒక ఊపు వేసే వాళ్ళమే. అలా ఆలూరు ఎట్లా మాకు ఇవ్వలేదు టికెట్? అట్లేమేం లేదే, అట్లేమేం లేదు. మాకు పార్టీని ఇప్పటికైనా చెప్తాం కదా, రేపు స్థానిక సంవత్సరాలు ఎలక్షన్ వచ్చినా కూడా మేము ఇక్కడ టీడీపీని నడిపిస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తాం. ఎమ్మెల్యే పోయినంత ఇప్పుడు 2000 ఓట్లతోనే పోయిండేది, పెద్ద మెజార్టీగాని కాదు అయింది. 40,000 ఓట్లు తగ్గించినాం తెలుసే కదా. 40,000తో జరమని గెలిచినాడు. అదే వైఎస్ఆర్సీపీలో 40,000తో గెలిచినాడు కదా ఇరుపాక్ష. ఇప్పుడు అంటే మా ప్రమేయంగానే ఉంది కాబట్టి గౌడ్కి మేము సపోర్ట్ చేసినాం కాబట్టి 38,000 ఓట్ల మెజార్టీని తగ్గించినాం మేము ఇక్కడ. నిజమే కదా అది. అదే టీడీపీ హవా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కంపల్సరీ ఇక్కడ గెలిచి తీరుతారని చెప్పారు కదా. అదే మరి ఇప్పుడు బోయల్ అయిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నిలబడినాడు కాబట్టి ఆయనకు కొంచెం ప్లస్ అయింది. అంటే మేము కూడా అదే బోయ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము కూడా కష్టపడి పని చేసినాం కాబట్టి ఇక్కడ ఒక 60% పార్టీ వే ఉంటే ఇక్కడ కమ్యూనిటీ బేస్ కొంచెం పనిచేసి జయరాం అన్నదిగా పనిచేసింది కాబట్టి ఒక అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది అంతే. ఇప్పుడు టీడీపీ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి గుమ్మనూరు వర్గము, వైకుంఠం వర్గము, వీరభద్రగౌడ్ వర్గం. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇన్ఛార్జ్ కోసం తహతాలాడుతున్నారు ఈ 2 వర్గాలు. మీరు కూడా ఏమైనా ఇన్ఛార్జ్ కోసం ఏమన్నా చేస్తున్నారా? మేము చెప్తాం కదా, ఇన్ఛార్జ్ విషయంలో ఎవరు ఎట్లుంటారో ఎవరు ఎట్లుంటారో తెలియదు. కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం ఒక బోయ కమ్యూనిటీకి ఇస్తేనే 100% విన్ అవుతుందని చెప్పి నేను చెప్పగలను. టీడీపీ తరఫున టీడీపీలో ఎవరున్నారు నెక్స్ట్? ఎవరైతే ముందు బోయ కమ్యూనిటీలో ఎవరికి సంబంధించి వాళ్ళు వ్యక్తులు ఇచ్చినా కానీ యాక్టివ్ పర్సన్ మీరే చెప్పండి. యాక్టివ్ పర్సన్ ఏముంది, మేము చెప్తాము. మా గుమ్మనూరు ఫ్యామిలీకి ఒకరు ఇచ్చి చూడండి. 2 తూర్లు వైఎస్ఆర్సీపీలో అయినాం కదా, మరి గుంటకల్కి పోయి ఎమ్మెల్యే అయినాం కదా. చంద్రబాబు నాయుడు సార్ గారికి మేము రేపు వచ్చే ఎలక్షన్లో మా ఆలూరు తాలూకా ఎప్పుడు చరిత్రలో లేదన్నారు. నిరూపించుకొని మేము ఆలూరు తాలూకాలో ఏ వ్యక్తికి ఆ రోజు టికెట్ ఇచ్చినా మేము పని చేసి మేము గెలిపించుకొని వస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం గుమ్మనూరు జయరాం అన్న గుంటకల్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరేమో తిరుగుతాము ఆలూరు నియోజకవర్గంలో అంటున్నారు. అంటే అవకాశం ఎట్లా మీకు అడుగుతున్నారు లేదంటే జయరాం అన్నకు అడుగుతున్నారా? బోయ కమ్యూనిటీకి అయితేనేముంది, కురువ కమ్యూనిటీకి అయితే ఫ్యామిలీ అన్నారు మీరు. గుమ్మనూరు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తాం ఎప్పటికైనా. ఇప్పుడు ఒకసారి ఇచ్చి తీరండి గుమ్మనూరు ఫ్యామిలీకి అన్నారు. గుమ్మనూరు ఫ్యామిలీకి ఇచ్చి చూసినా కానీ ఇప్పుడు గుమ్మనూరు ఫ్యామిలీకి పగ్గాలు ఇచ్చి చూడండి, ఎవరినైనా పెట్టుకోండి. ఆ రోజుల్లో బోయ కానీ కురువ కానీ ఖచ్చితంగా 100% మేము విన్ చేసి తీరుతాం ఆలూరులో. ఆలూరు ఓకే, ఆలూరు నియోజకవర్గం పరిస్థితికి వస్తే ఆలూరు నియోజకవర్గంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది? సిచ్యువేషన్ ఎలాగుందంటే ఇప్పుడు అబ్జర్వర్లను పెట్టినారు కాబట్టి ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఒక పూల నాగరాజన్న ఎంపీ గారిని, ఇన్ఛార్జి మంత్రి గారిని పెట్టినారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్లో ఇప్పుడు నియోజకవర్గం అంతా నడుస్తుంది. అది ముందుకు ఎట్లెట్లా వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారో ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అధిష్టానం అని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారు ఆలూరు నియోజకవర్గంలో? గతంలో అప్పుడు వైసీపీ పార్టీలో ఉండి అధికారం మీరు చేశారు. ఇప్పుడు అధికారం ఉంది కానీ ఇక్కడ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఏం చేసి ప్రజల ముందుకు వెళ్తారు? ఇప్పుడు ప్రజల ముందుకు చేసేది ఏముంది, ఇప్పుడు సూపర్ 6లో భాగం ఏదైనా ఉంది, 3 నెరవేర్చడం జరిగింది. రేపు దీపావళిలో కూడా ఇప్పుడు ఇంటింటికి 1500 అనేది అది కూడా నెరవేరుస్తున్నారు. 100% సక్సెస్ అవుతాం కాబట్టి రేపు స్థానిక సమస్య ఎలక్షన్లో ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం. ఆలూరు నియోజకవర్గంలో ప్రజల కోసం ముందుకెళ్తామంటున్నారు. వాళ్ళ క్షేమాలు కానీ పార్టీ బలోపేతానికి అంటున్నారు. ఇంతకు మీరు ప్రజల్లో ముందుకు వెళ్లే ముందు ఇంతకు ప్రజలకి మీరు గతంలో ఏం సేవ చేస్తారు, ఇప్పుడు ఏం సేవ చేయబోతున్నారు? ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు గుమ్మనూరు నారాయణ అంటే ఎట్లా అంటే, గుమ్మనూరు నారాయణతో పోతే ఏ సహాయమైనా చేయగలడనే ధీమాతో నా ఇంటికి చాలా మంది వస్తుంటారు.
ఉదాహరణకి కరోనా టైంలో మా గుమ్మనూరు గ్రామంలోనే ఎస్సీ కాలనీ అని ఉంది. ఆ ఎస్సీ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరు నన్ను ఒక కొడుకుగానో ఒక అల్లుడుగానో చూస్తుంటారు అంతా. ఆ టైంలో ఆడపిల్లలు పెన్నెలు చేయాలంటే ఎంత కష్టం అనేది మీకు తెలిసే. ఇప్పుడు ఈ రోజుటికైనా అక్కడ 20 పెన్నెళ్ళు ఆడపిల్లలవి, వాళ్ళకి కాళ్ళ సొత్తులు, మెట్లు, మరి బట్టలు, వాళ్ళకి బియ్యం ప్యాకెట్ 10,000 రూపాయలు అమౌంట్ ఇచ్చి వాళ్ళకి 20 కుటుంబాలకు నేను పెన్నెళ్ళు కూడా చేయడం జరిగింది. నియోజకవర్గంలో కూడా ఎంతోమంది వచ్చినారు, ఎన్నో సేవల కోసం గుళ్ళకైతేనేముంది అన్ని వాటికి వచ్చినా కూడా నా వంతు నేను సహాయంగా ఎప్పటికీ అందిస్తున్నాను. ఇవన్నీ జయరామన్న చేశారు అంటే మీరు చేస్తున్నారు? ఇప్పుడు నేను చేస్తున్నానంటే దాంట్లో భాగం జయరామన్నగానే ఉంటాడు కదా. నా సొంత ఖర్చులతో నేను ఇంకోటి మన చిప్పిగిరిలో ఫాతిమా స్కూల్ అని ఉంది ఒకటి. ఫాతిమా స్కూల్లోన అక్కడ 16 మంది ఆడపిల్లలు ఉన్నారు. 16 మంది ఆడపిల్లలు రామదుర్గం హాస్టల్లో చదువుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి తండ్రి అయినా ఉంటాడు, లేకపోతే తల్లి అయినా ఎవరెవరు పోయిండే పిల్లలు అన్నమాట. అంటే ఒక పేరెంట్స్ ఇంట్లో ఎవరో ఒకరు నష్టపోయింటారు దాంట్లో. ఆ పిల్లల్ని వాళ్ళ ఫాతిమా స్కూల్లో క్రిస్టియన్స్ స్కూల్ వాళ్ళు చదివిస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం నేను వాళ్ళ పోషణ కోసం 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. ఇప్పటికి 16 మంది పిల్లల్ని నేను ఆ పిల్లలకి మరి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే 20,000 రూపాయలు బట్టలు కూడా ఇస్తున్నాను ఆ పిల్లలకి. నేను చిప్పగిరి ఫాతిమా స్కూల్ ఉన్న పిల్లలకి నేను ప్రతి సంవత్సరం పోతాను అక్కడికి. నేను కానీ నా అబ్బాయిలతో అందరితో కలిసి అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఉంటే కానీ నాకు ఏమన్నా చెప్పండి అని చెప్తే వాళ్ళు కానీ వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్తారు. అక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫాతిమా స్కూల్లోన. నేను ఇవ్వడం జరిగింది, మరి నాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ సేవ కోసము. అంటే ఇదే కాదు, ఏ విషయంకైనా కష్టం ఉందని వస్తే నా ఇంటికి నేను ఎప్పుడూ వెనక్కి పంపించే వ్యక్తినే కాదు నేను. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఆల్రెడీ 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలా దిగబోతున్నారు ఆలూరు నియోజకవర్గంలో? అంటే అందరినీ కలిసి కలుపుకొని పోతారా, అంటే మీరు సొంతంగా వెళ్తారా? మేము సొంతంగా పోవాలి అనుకుంటే ఏ రోజే పోయేవాళ్ళం మేము. కానీ ఒక టీడీపీ పార్టీ అంటే ఒక డిసిప్లైన్ అయిన పార్టీ కాబట్టి పార్టీ నిర్ణయం బట్టి ఎవరికి ఇన్ఛార్జి ప్రకటిస్తే ఆ రోజు మేము పోయి పనిచేయాలనే ఉద్దేశంతో మేము వర్గ విభేదాలు ఉండేవి, గుమ్మనూరు వర్గము, వైకుంఠం వర్గము, గౌడ వర్గం అని చెప్పి అంటారనే ఉద్దేశంతో, పార్టీకి సెట్టు పేరు రాకూడదనే ఉద్దేశంతో మేము పార్టీ కార్యక్రమాల్లో అయితేనేముంది, ఒక పెన్నేళ్ళకి అయితేనేముంది ఓన్లీ పాల్గొంటున్నాం వస్తున్నాం. కానీ వర్గాలకి మేము దవ్వుంటాం. ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళతో పాటు పనిచేస్తామంటున్నారు. చెప్తాం కదా, ఇక్కడ గెలాల పార్టీ నిలబడాలంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీకి ఇస్తేనే బలంగా ఉంటుందని నా కోరిక. ఓకే, చివరిగా ఇప్పుడు మీ గోల్ ఏంటి? నా గోల్ ఇప్పటికి నేను అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసము 100% నేను పనిచేయగలను. అదేవిధంగా మీ సుమన్ టీవీ తరఫున మా రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితేనే ఉంది, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నకి అయితేనే ఉంది, నేను ఒకటే మనీ కోరుకుంటున్నా. మాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడి పార్టీ కోసం పనిచేసినాము. కొంతమంది నాయకులు మాలాంటి వాళ్ళు బయటకు రాకుండా తొక్కడం జరుగుతుంది. కనుక మాలాంటి నాయకుల్ని మీరు గుర్తించి కొంచెం మాకు చేదోడు వాదోడుగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందుకు నడిపిస్తే రేపు పార్టీ బలోపేతానికి 100% కష్టపడి పనిచేస్తామనేది మీ సుమన్ టీవీ ద్వారా మా అధ్యక్షుడి వారికి, మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ అన్నకి తెలియజేసుకుంటున్నాను. అయితే గుమ్మనూరు జయరామ్ అన్నతో తోడు కాకుండా మీరు కూడా సొంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఏ రోజు కూడా అట్లా అనుకుంటే ఆ రోజు నేను నాయకుడు అయ్యేవాడు. నేను అనుకోలే, మా అన్న బాగుంటే నారాయణ బాగుంటాడు అనేది జనాలు ఎట్లుందో నేను కూడా అంతే. నేను ఇంతవరకు చెప్తాం కదా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇవి వచ్చినా నాకు రాజకీయంగా నాకు ఏ పేరు రాకపోయినా మా గుమ్మనూరు జయరామని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మాత్రం 100% నిజము. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన వెంట ఉంటా, ఆయనతో పాటు నడుస్తా. అంతేగాని నేను ఎంతోమంది ఎన్నో అపోహలు మాట్లాడతారు. ఈరోజు మీ సుమన్ టీవీ తరఫున చెప్తున్నా, గుమ్మనూరు జయరాము, గుమ్మనూరు నారాయణ అంటే దేహాలు వేరైతావు కానీ ప్రాణం మాత్రం ఒకటే. ఇది మాత్రము 100% నేను ఎప్పటికీ చెప్తుంటాను. నేను ఎప్పటికీ అంటుంటా, కొన్ని రోజుల కింద నా తల్లిదండ్రుండే నువ్వు ఉండేది ఒకడు, నువ్వు జయరామ్తో పాటు పోతే ఎట్లా ఏమైనా ఇబ్బందులు పడతావంటే నేను ఒకటే చెప్పినాను, నేనేం ఎవరింటే తిరగడంలే, ఎవరింటే చేయడంలే, ఆయన ఎంటే తిరుగుతున్నానో ఆయన కోసం నా ప్రాణమైనా ఇస్తానని చెప్పినాను ఆ రోజుల్లో. ఈ పేరెంట్స్ చెప్పింది వాస్తవమే కదా, ఇబ్బందులు పడినారు, కేసులు పెట్టినారు, 2 కేసులు అయినాయి, జైలు పోయించారు, వాస్తవమే కదా, జరుగుతుంది కదా.
అంటే ఇప్పుడు జరిగే వాటిని మనమేమో తప్పించలేము కదా. తప్పేముంది, ఆయన నమ్ముకున్నాను, ఆయన కోసం పనిచేస్తుండా. జరమన కోసం ఎంత దూరమైనా వెళ్తారు. జరమన కోసం పనిచేస్తా. కష్టమైనా నష్టమైనా ఈ జీవితానికి ఆయనే నాకే దేవుడు అనుకున్నాను, ఆయన కోసం పనిచేస్తాను అంతేగాని ఇంకా ఆయన మనసులో ఏముందో ఏం లేదో నాకు తెలియదు, కానీ ఆయనేం నా ఇంటికి నాకి దేవుడే. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.